జుకర్బర్గ్ స్కూల్ ఏజ్ నుండి కోడింగ్ నేర్చుకునేవాడు. వాళ్ళ నాన్న డెంటల్ ఆఫీస్ కోసం చిన్న వయసులోనే ఒక మెసేజింగ్ సిస్టమ్ని క్రియేట్ చేశాడు. హై స్కూల్లో ఉన్నప్పుడే ఒక మ్యూజిక్ ప్లేయర్ని బిల్డ్ చేశాడు. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్ దాన్ని కొనాలని చూశాయి, కానీ జుకర్బర్గ్ వెళ్లకుండా కోడింగ్ వైపే ఫోకస్ చేశాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫేస్ మాష్ అనే వెబ్సైట్ క్రియేట్ చేశాడు. చేసిన తరువాత క్యాంపస్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు అయ్యింది. అది తరువాత ద ఫేస్బుక్ గా మారింది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫేస్ మాస్ అనే వెబ్సైట్ క్రియేట్ చేశాడు. క్యాంపస్ లో పెద్ద సెన్సేషన్ గా క్రియేట్ అయ్యింది. అది తర్వాత ద ఫేస్బుక్ గా మారింది. జుకర్బర్గ్ మరియు ఆయన ఫ్రెండ్స్ రోజు మొత్తం కోడింగ్ చేస్తూ నిద్ర లేకుండా వర్క్ చేసేవారు. ఫేస్బుక్ గ్రో అవుతున్న కొద్దీ ఆయన తన చదువు మధ్యలోనే ఆపేశాడు. అది చాలా పెద్ద రిస్క్, ఎందుకంటే అప్పటికి సక్సెస్ గ్యారెంటీ లేదు. సక్సెస్ వచ్చిన కొత్తలో ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. యాహూ లాంటి కంపెనీస్ ఫేస్బుక్ ని $1 బిలియన్ కొంటామన్నప్పుడు కూడా జుకర్బర్గ్ అమ్మలేదు. ఆయన తన విజన్ ని నమ్మి ముందుకు వెళ్ళాడు. ఫేస్బుక్ ఒక్కడితోనే ఆగిపోలేదు. ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ లాంటివి వదులుకోకుండా చేసిన కన్సిస్టెన్సీ మరియు రిస్క్ తో కూడుకున్న పని. జుకర్బర్గ్ సక్సెస్ కి కారణం కేవలం తెలివి మాత్రమే కాదు, వచ్చిన అవకాశాన్ని